సో బ్యాంక్ నిఫ్టీలో అయితే నాకు బేరిష్ ప్యాటర్న్ కనిపించింది. సో మార్నింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ బేరిష్లోనే ఉంది. సో ఇక్కడ 20 EMA రిజెక్షన్, 20 EMA దగ్గర ఈ ప్యాటర్న్ మీ అందరికి తెలిసిందే. సో దీన్ని ఏం ప్యాటర్న్ అంటారో కమెంట్ చేయండి. ఈడ నుంచి ఇంకా ఫస్ట్ టార్గెట్ ఇది. సో ఇవాళ డే టార్గెట్స్ ఇంకా కిందకు చూసుకుంటే కూడా 59,450 అంటే 500 ఆల్మోస్ట్ 59,500 వరకు నేను టార్గెట్ పెడుతున్నాను. నేను సింగిల్ లాట్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినాను. సో సింగిల్ లాట్ ఇది. సో చూద్దాం, లెట్స్ సీ అండ్ వెయిట్. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే మనది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో నేను ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాను. నాది ఇవాళ లాస్ వచ్చేసి 1200. సో ఈ స్టాప్ లాస్ ఇంకా తర్వాత నేను నిఫ్టీలో ఏదైనా ట్రేడ్ దొరికితే విల్ సీ. ఓకే, నిఫ్టీలో మ్యాక్సిమం పైన లిక్విడిటీ క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది. ఈ ట్రెండ్ లైన్ ఒకటి ఫామ్ అవుతుంది. అండ్ మనకు అనుకున్నట్టు 20 EMA కింద ఉంది. క్యాండిల్ క్లోజింగ్ కూడా ఇక్కడ 20 EMA కింద అయింది. సో ఇది ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక షూటింగ్ స్టార్ కానీ ఏదైనా ఉంటే కిందకి మనం ప్లాన్ చేద్దాం. లేదంటే ఇది ఆల్రెడీ చాలా పడింది కదా, సైడ్ వేస్లో ఉంది. సో కంటిన్యూషన్ పోద్దా, పైకి రివర్సల్ తీసుకుంటుందా చూసి ట్రేడ్ చేసుకుందాం. యా.